హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం కోసం నిలబడే విల్లు హరిహర వీరమల్లు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ అని తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు అరాచకాలను ఎదిరించే పాత్ర తనదని వివరించారు. కోహినూరు వజ్రం చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుందని పేర్కొన్నారు. నన్ను విశాఖలో ఇబ్బంది పెట్టడం, చంద్రబాబును అరెస్టు చేయడం వంటి ఘటనలతో అప్పుడు షూటింగ్ ఆలస్యం అయింది. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత వర్కౌట్ చేశాం. ఇందులో రాజకీయ అంశాలు లేవు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే. సినిమా నా రాజకీయాల అంటే నా ప్రయారిటీ రాజకీయాలకే. నా వల్ల నిర్మాతలు నష్టపోయారు. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాను. రెమ్యూనరేషన్ గురించి ఆలోచన చేయలేదు. సినిమా పూర్తి చేయాలనే పనిచేశాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ అనిపించింది. ప్రతి చిన్నపాటి పనికి ఒక చిన్న యుద్ధమే చేయాల్సిందే. జీవితంలో సంరక్షణ అనేది ఒక భాగం. మచిలీపట్నంలో మొదలైన కథ హైదరాబాదు, ఢిల్లీ వరకు నడుస్తుంది. ఊహాజనితమైన కథ ఇది. చారిత్రక నేపథ్యంతో తీశాం. ఆ రోజుల్లో టికెట్ తగ్గించారు. ఈ ప్రభుత్వం పెంచేలా అవకాశం ఇచ్చారు. ఇదంతా నా చేతిలో లేదు. నా జరిగిందంటే నా నిర్మాతలతో పాటు నేను కూడా నష్టపోయాను. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఏ పరిస్థితులైనా ఎదుర్కొని నిలబడతా. నేను ఏ సినిమా విజయోత్సవ వేడుకల్లో పాల్గొనను. మా కూటమి ఎమ్మెల్యేలు కోరితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే సినిమా గ్లామరస్గా ఉంటుందని, జానీ దర్శకత్వం వహించినప్పుడు అది సరిగ్గా ఆడలేదని, డిస్ట్రిబ్యూటర్లప్పుడు ఆయన ఇంటికి మీదకు వచ్చారని, లాభాలు వస్తే నాకు అదనంగా డబ్బులు ఇవ్వరు కదా అనిపించింది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక ఇబ్బందులు అనే భావన కలిగింది. ఆ అనుభవం నన్ను బాగా బలంగా ఉండేలా చేసింది. 2019 ఎన్నికల్లో ఓడిన సమయంలో ఆ అనుభవంతో నిలబడ్డా. ఒకసారి నష్టం వస్తే ఇంతలా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అని తెలిసింది. ఏఎం రత్నం వంటి నిర్మాత ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు. ఆయనకు అన్ని విధాలా అండగా ఉండాలనే నేడు నిలబడ్డాను. ఈ సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం నేనే బాధ్యత తీసుకొని దర్శకత్వం వహించా. నిర్మాత కష్టం చూసే రెమ్యూనరేషన్ కూడా ఇంకా తీసుకోలేదు. ఈ సినిమా విజయవంతం అయ్యాక తీసుకున్నామని. పార్ట్ 2 20% షూటింగ్ పూర్తి చేశాం. చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఓకే, కానీ ఏపీలో షూటింగ్లకు అనువుగా మౌలిక వసతులు కనిపించాలి. ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవి నిన్న ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మీడియా సమావేశంతో మాట్లాడిన మాటలు. వీటి గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ కూడా చేసి వెళ్ళండి.